హాయ్. సో మీరు తమ్లైన్ మీద చూసే ఉంటారు. ఇది మీ జిల్లా. సో మీ జిల్లాలో, మీ మండలాల్లో, మీ విలేజ్లో జాబ్స్ వస్తున్నాయి. సో దానికోసమే ఈ వెబ్సైట్ తయారు చేసి మీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జాబ్స్ అందాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు ఇందులో జాబ్ అప్లై చేయడం వల్ల నాకు వస్తుందని గ్యారంటీ ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, 100% వస్తుంది. ఎట్లా అంటారా? ఫస్ట్ ఈ 5 పాయింట్ల గురించి మాట్లాడతాను నేను. సో ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ జిల్లాలో మీరు జాబ్ అప్లై చేసుకుంటే, ఓకే, మీ వెబ్సైట్లో మీ జిల్లాలో మీరు జాబ్ ఇది అప్లై చేసుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ జిల్లాలో ఏ జాబ్ వచ్చినా, మీ జిల్లాల్లో, మీ మండలాల్లో, మీ విలేజ్లో ఏ జాబ్ వచ్చినా మీకు SMS అలర్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, సెకండ్ వచ్చేసి లోకల్, అంటే మీ జిల్లాల్లో లోకల్ హెచ్ఆర్లు ఉంటారు, లోకల్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, లోకల్ కంపెనీలకు మీ డేటా ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళకు ఒకవేళ మీ అవసరం ఉంది, సో క్యాండిడేట్స్ వాళ్ళకు అవసరం ఉందంటే ఖచ్చితంగా మీరు కాల్ చేసి మాట్లాడతారు. ఇది ఒకటి. అలాగే మీకు మీ జిల్లాలో జాబ్ మేళలు, మీ జిల్లాలో చిన్న చిన్న జాబ్ మేళలు కానుంచి పెద్ద పెద్ద జాబ్ మేళలు జరిగిన, మీ జిల్లా చుట్టుపక్కల జాబ్ మేళలు జరిగిన మీకు SMS అలర్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్. సో ప్రతి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లేకపోయినా మీ నియర్ బై జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. సో వాళ్లకు మీ డేటా అందజేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉంటాయి. సో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చి, సో ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నార్మల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఐదుటిని దృష్టిలో పెట్టుకొని మీకు జాబ్ వచ్చేంత వరకు మీ డోరు కొడుతూనే ఉంటుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ గడప తొక్కుతూనే ఉంటుంది, నీ మొబైల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. సో నీకు జాబ్ వచ్చినంత వరకు మేము ఈ 5 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీకు SMS అలర్ట్స్ చేస్తూనే ఉంటాము. సో ఇది మేమేదో మీరు అప్లై చేశారు కదా అన్నీ వదిలేయకుండా, మీకు ఎలా జాబ్ రావాలి, మీ దగ్గరికి ఎలా మీరు అప్లై చేసుకున్న ఒక నమ్మకంతో, ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలంటే, మీకు ఆ జాబ్ రావాలంటే ఎలా అని చెప్పి ఈ 5 పాయింట్లు 100% మేము వర్కౌట్ చేస్తే మీకు 100% ఈ జాబ్ వస్తుంది. సో ఇది మా పాయింట్స్. సో చాలామంది మీ విలేజ్లలో చాలామంది కొన్ని మెయిన్ విలేజ్లకు, మెయిన్ మండలాలకు మాత్రమే, ఇప్పుడు కొన్ని జిల్లాలు తీసుకోండి, ఆ జిల్లాలు మాత్రమే చాలా మందికి మైండ్లో ఉండిపోతుంది. మీ చుట్టుపక్కల జిల్లాలకు కొన్ని జిల్లాలు ఉంటాయి. సో ఆ జిల్లాలకు జాబ్సే లేనట్టు మొత్తం అలా ఉండిపోతారు అనమాట. సో మీ జిల్లాల వారి కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఇంకోటి, చాలా బ్యాంకింగ్ జాబ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ జాబ్లో మీకు ఒక విషయం తెలుసా, బ్యాంకింగ్ జాబులు జిల్లాల వారికే వస్తాయి. సో మేము అది కూడా తెలుసుకొని బ్యాంకింగ్లో కూడా ఈ డేటా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ డేటా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకేందంటే మేము ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సో ఎందుకంటే ఒక జాబ్ చూడండి, ఒక రాజకీయ నాయకులు మన జాబ్ మేళలు పెడుతున్నప్పుడు కొన్ని వందల కంపెనీలు వస్తాయి. అక్కడికి ఎట్లా వస్తాయి? అవన్నీ ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలే కదా, ఎవరైతే మనీ తీసుకోరు కదా. సో అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో నేను అందులో ది బెస్ట్ కంపెనీలు ఒక 500+ కంపెనీలను ఎంచుకొని వాళ్లకు ఈ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇలా అప్లై చేసుకుంటే వాళ్లకు ఈ జిల్లాలో అవసరం ఉంటే వాళ్లకు ఆ జిల్లా వారికి కాల్ చేసి మాట్లాడి సూటబుల్ అనుకుంటే తీసుకుంటారు. సో మళ్ళీ నేను 5 పాయింట్లు చెప్పాను కదా, ఈ 5 పాయింట్లు మీ వెంట పడతాయి. ప్లస్ ఇది బోనస్గా హెచ్ఆర్లకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి
వాళ్ళు కూడా మీకు కాల్ చేస్తారనమాట. సో మొత్తం 6 పాయింట్స్ ఈ మీరిచ్చే ఒక్క డేటా మీద 6 పాయింట్స్ ఆధారపడి ఉన్నాయన్నమాట. సో మీ డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. సో ఎవరైతే ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేస్తారో సో వాళ్ళ గురించి తెలుసుకొని బ్యాంకింగ్ జాబ్ కానీ, బీపీఓ జాబ్ కానీ, సూపర్వైజర్స్ కానీ ఏది ఉన్నా సరే మీ జిల్లాలో మీకే వచ్చేలా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఇంకోటి మీరు అనుకోవచ్చు, యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు ఇది పెద్దగా చేస్తున్నారంటే, యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా హ్యాకింగ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో యూట్యూబ్లో అనేది ఇది లాంగ్ టైం కాదు. సో అందుకే ఈ యూట్యూబ్ ద్వారా మనం చేస్తూనే ఈ జర్నీ, యూట్యూబ్ జర్నీ చేస్తూనే వెబ్సైట్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వెబ్సైట్ అనేది ఇది లాంగ్ టైంలో ఉంటాయి, దీన్ని హ్యాక్ చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇది గూగుల్ అకౌంట్స్లో ఉంటాయి కాబట్టి సో కొంచెం మేము సెక్యూర్గా తీసుకుంటే హ్యాక్ చేయడానికి వీలు ఉండదు. సో ఇది ఎప్పుడు ఒకవేళ నీకు జాబ్ ఉంది, ఓకే, ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నావు, నీకు జాబ్ దీనికంటే కొంచెం బెటర్ జాబ్ వస్తే, అదే నీ విలేజ్లో వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు తెలుసా. సో నువ్వు ఎక్కడనో వచ్చే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడనో పోయి వర్క్ చేస్తే నీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. నీకు వచ్చే జీతము, హాస్టల్ ఫీజులు, తిండి, దీనికి అన్నిటికీ వెళ్ళిపోతాయి. అదే నీ జిల్లాలో, నీ మండలాల్లో, నీ విలేజ్లో, సో ఇలాంటి ప్రాంతాల్లో నీకు వస్తే మంచిగా ఈవినింగ్ వరకు జాబ్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఇంత తిని అమ్మనాలతో మాట్లాడి ఏమైనా పండుగలు, పబ్బాలు ప్రతి దానికి అటెండ్ కావడం, ఏది మిస్ కాకుండా నీ జాబ్ సెక్యూర్గా ఉంటుంది. సో అందరితో కలిసినట్టు ఉంటుంది. సో ఇది చాలామంది కోరుకునేది అనమాట. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను, నేను కూడా కంపెనీ హెచ్ఆర్నే కాబట్టి నాకు ఈ థాట్ వచ్చింది. సో ఇది నేను పెద్ద బ్లాక్ బాస్టర్ కొత్త థాట్ అని నేను అనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు 26 వెబ్సైట్లు తయారు చేశాను. తెలంగాణ 33 జిల్లాలకు 33 వెబ్సైట్లు తయారు చేయించాను. సో ఇవి చేసి నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు వైరల్ అయినాయి, చాలామంది అప్లై చేసుకుంటున్నారు, ఐఎమ్ హ్యాపీ. బట్ ఇంకా మన జనాభా కొన్ని కోట్ల జనాభా ఉంది. సో చాలా జాబ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా డబ్బులు ఇచ్చి మోసపోతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ చిన్నదా పెద్దదా అని కాదు, ఫస్ట్ స్టెప్ నువ్వు జాబ్ చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకే ప్రతి ఒక్కరికి అందాలనేదే ఈ ఉద్దేశంతోనే నేను ఈ వెబ్సైట్లు తయారు చేయడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరు నీకు జాబ్ ఉంది అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా మీరు అప్లై చేసుకోండి. మీ జిల్లాల వారికి, మీది ఏ జిల్లా అయితే, ఇప్పుడు నేను పెట్టిన జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు మీరు షేర్ చేసుకోండి. నేను మీ ఒక్క జిల్లాలోనే మీరు అప్లై చేసుకోని చెప్పట్లేదు, మీరు ఇంకో జిల్లాలో కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు మీ జిల్లాలో కంటే వేరే జిల్లాలో చేయాలనిపించింది అనుకో, ఆ జిల్లాలో కూడా వర్క్ చేసుకోవచ్చు కదా. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలు చాలా చూస్తారు, లైక్లు చేస్తారు. సో ఫేక్ జాబ్స్ ఉన్న కూడా వీడియోలు చూస్తారు, 1000 లక్షల వ్యూస్ పెడతారు. సో మీకోసం నేను ఇంత చేస్తున్నా, నా కోసం ఇది ఒక్కటి చేయలేరా అని జస్ట్ మీరు అప్లై చేసుకోండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. సో అనే బాధ్యత నేను ఇవ్వగలుగుతాను. ఇంకోటి ఏంటంటే, నాకు చాలా కంపెనీలు తెలుసు, హెచ్ఆర్లు కూడా తెలుసు. నేను వీళ్ళందరితో డిస్కస్ చేసి మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఈ వెబ్సైట్లు తయారు చేయడం జరిగింది. ఏదో వెబ్సైట్లు చేసాము, వదిలేసాము, అప్లై చేసుకుంటున్నారు, అయిపోయిందని కాదు. సో దీన్ని చాలా పగడబందిగా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి, ప్రతి జిల్లాకు, ప్రతి జిల్లాలు, మండలాలు, ప్రాంతాల వారు ప్రతి ఒక్కరికి ఇది అందించాలనే ఉద్దేశంతో మేము ఈ వెబ్సైట్ తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి 100% కొంచెం ఓపిక పట్టుకోండి అంతే. మీ జిల్లాలలో మీకు జాబ్స్ వచ్చాయంటే 100% మీకు SMS వస్తుంది, SMS అలర్ట్ వస్తుంది, మీకు హెచ్ఆర్ ఫోన్ నెంబర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీకు కాల్ చేసి మాట్లాడుకోవడమే. మీకు ఒక 10 SMSలు వచ్చినప్పుడు ఆ 10 SMSలో నీకు ఏది బెస్ట్ జాబ్ అనిపిస్తుందో అక్కడ హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడడమే, అంతే సింపుల్. సో అందుకే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి.
మీకు ఇచ్చిన ఈ 5 పాయింట్ల మీద నిలబడి ఖచ్చితంగా నిలబడి ఉంటాను నేను. సో మీకోసం నేను కొన్ని మెట్లు దిగి కిందికి వచ్చాను. మీరు నా కోసం ఒక్క మెట్టెక్కి ఈ జాబ్ అప్లై చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. నేను కోరుకునేది మీ నుంచి అదే. సో ఇంకో విషయం, జాబ్ కోసం డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర మోసపోకండి. ఎందుకంటే జాబ్ అనేది మీ టాలెంట్ని బట్టి రావాలి, కానీ ఎవడో టాలెంట్ని బట్టి మీరు జాబ్ తీసుకుంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారనమాట. సో అందుకే మీరు ఒక్కొక్క స్టెప్ అనేది ఎక్కుతూ వెళ్తే మీకు ఆ జాబ్ అనేది మీకు ఏందని అర్థమైపోతుంది. సో ఇంకా బాగా పై లెవెల్కి వెళ్ళినా కూడా మీరు ఇబ్బంది పడలేకపోతారు. అదే మీరు డబ్బులు ఇచ్చి పై లెవెల్కి వెళ్ళారనుకో, సో అక్కడ మీకు ఆ వర్క్ ఏందో తెలియదు, ఆ స్కిల్ ఏందో తెలియదు, ఏం తెలియకుండా చాలా ఇబ్బంది పడతారు. అది మామూలుగా అందరి మధ్యలో ఇన్సల్ట్ అవుతాం. సో అందుకే చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్తే మీకు అప్పుడు హై పొజిషన్ వచ్చేలోపు మీరే ఇతరులకు చెప్పేంత ఏమంటారు నాలెడ్జ్ వస్తుంది, అనుభవం వస్తుంది. సో అందుకే చెప్తున్నాను. సో డబ్బులు ఇచ్చి మోసపోకండి, తర్వాత మీకు ఇబ్బంది పడకండి, అంతే నేను చెప్పేది. ఎందుకంటే మన డబ్బులు ఎవరికి ఊరికే రావు, సో జాబులు కూడా ఊరికే రావు. సో ప్రతి లింకులో అప్లై చేసుకొని ఉంటారు, కానీ ఈ ఒక్క లింకులో అప్లై చేసుకొని చూడండి. అలాగే ఈ వెబ్సైట్లో కొన్ని పాయింట్స్ పెట్టాను. సో ఏ కంపెనీలు మనకు టైఅప్ ఉన్నాయని అది కూడా చూసుకోండి. మీకు ఏ జాబ్ కావాలనుకున్నది కూడా అందులో ఉన్నాయి, అది కూడా చూడండి. సో ఒక హెచ్ఆర్ ఏం వర్క్ చేస్తాడు, మీరు చాలామంది హెచ్ఆర్లు బిజీ ఉంటారు, ఫోన్ లిఫ్ట్ చేయరు, రెజ్యూమ్ చూసుకోరు, ఎట్లా అంటారు కదా. సో అందుకే హెచ్ఆర్ల గురించి కూడా కొన్ని పాయింట్ రాశాను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు సో ఆ వెబ్సైట్ మొత్తం చదవండి. మీ జిల్లా గురించి కూడా కొద్దిగంత నాకు తెలిసిన కాడికి రాసి పెట్టాను. సో అందుకే చెప్తున్నాను, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే జస్ట్ డైరెక్ట్ వెళ్ళి రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, సో రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, మీ డేటా ఫిల్అప్ చేయడం కాకుండా ప్రతి ఒక్క పాయింట్ చదవండి, అన్నీ చదవండి. అన్నీ చదివితే ఈ వెబ్సైట్ అనేది ఎంత మంచిగా డిజైన్ చేశాము ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇది నా ఉద్దేశం. వీడియో లెంత్ అయిందని కాకుండా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. కంపల్సరీ మీ జిల్లాల వారికి షేర్ చేయండి, మీ అందరికీ షేర్ చేయమని చెప్పట్లేదు, మీ జిల్లాల వారికి మీరే షేర్ చేయండి. సో నాకు తెలిసి సహాయం చేయడం అంటే జేబులో డబ్బులు తీసి ఒకరికి ఇవ్వడం లేదా ఆ పూట అన్నం పెట్టడం కాదు. సో ఇలాంటివి చేయడం కూడా సహాయమే. సో ఇది సహాయం, ఇది చాలా పెద్ద సహాయం. ఎందుకంటే వాడికి జాబ్ వచ్చిందనుకో, వాడు ఒక్క పూట కాదు, ఆ జాబ్ ఉన్నంత కాలం వాడు కడుపులో తినగలుగుతాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది. సో అంతేగాని నువ్వు నీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పేసి ఒక పూట బిర్యానీ పెట్టడం వల్ల వాడు ఆ ఒక్క పూట మాత్రం బిర్యానీ తింటాడు, నెక్స్ట్ డే ఉపవాసం ఉంటాడు. అదే నువ్వు జస్ట్ ఒక సింపుల్ ఒకరిని తెలిసిన వాళ్ళకు కొంచెం షేర్ చేస్తే అది కూడా ఆడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇంకోటి, నా యూట్యూబ్లో కానీ నా ఫేస్బుక్లో కానీ, సో నా ఫేస్బుక్ హ్యాక్ అయిపోయింది, నా ఫేస్బుక్ పేజీ డిలీట్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా నేను చేయాలి, అది వేరే విషయం అనుకోండి, అది వదిలేసేయండి. సో అందుకే సో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇంతవరకు ఫేక్ జాబ్ పెట్టను కూడా. నేను నాకు టైం లేక షార్ట్స్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు షార్ట్స్ మీద చాలా దృష్టి పెట్టండి, ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే షార్ట్లోనే ఆ షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు అది చూడండి. సో నా యూట్యూబ్ చూడండి, ఈ వెబ్సైట్ కూడా షేర్ చేయండి. సో అందుకే అదేమంటారు కదా, అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పదని. ఇది ఒక జాబ్ దానం అనుకోండి, ఓకే. సో అంతే. సో ప్రతి ఒక్కరికి ఫ్రీ జాబ్స్ అందాలా చూడాలని నా బాధ్యత. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కానీ మీ జిల్లాలో మీకే జాబ్ రావాలనేది నా ఉద్దేశం. సో దానికోసమే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల వెబ్సైట్లు తయారు చేసి మీ ముందు పెట్టాను. జస్ట్ మీరు అప్లై చేసుకోవడం మాత్రమే మీ వంతు, మిగతాది మొత్తం నా వంతు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఆదరిస్తూ ఉండండి.